ఆగస్ట్ 14 కోసం చాలామంది చాలా ఈగర్‌గా వెయిట్ జేస్తున్నారు. ఎందుకు? దేనికోసమంటే 'వార్ 2' మూవీ కోసం కొందరు అండ్ 'కూలీ' మూవీ కోసం కొందరు తెగ వెయిట్ జేస్తున్నారు. అసలు ఈ 2 మూవీస్‌లో ఏ మూవీకి ఎక్కువ క్రేజ్ ఉంది? ఎందుకు ఆ క్రేజ్ క్రియేట్ అయిందనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీరు ఏ మూవీ కోసం వెయిట్ జేస్తున్నారో కామెంట్‌లో జెప్పండి. ఫస్ట్ 'వార్ 2' గురించి డిస్కస్ చేస్తే 'వార్ 2'కి తెలుగులో క్రేజ్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండ్ బిగ్గెస్ట్ రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అది అందరికీ తెలుసు. ట్విట్టర్‌లో చాలా మటుకు ఈ మూవీని చాలా ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని, హృతిక్‌ని బెట్టి హైట్ డిఫరెన్స్ మీద. కానీ నిన్న జరిగిన 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అండ్ హృతిక్‌ని చూస్తే ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ హైట్ ఉన్నారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రీ రిలీజ్‌లో హైలైట్ అనే చెప్పాలి. మెయిన్‌గా ఎన్టీఆర్ అన్న స్పీచ్. 'దేవర' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గూడా ఒక పెద్ద ముప్పు నుంచి తప్పిందనే జెప్పాలి. అదే వర్షం పడలేదు. లేకపోతే ఈవెంట్ ఎలా జరిగేదో ఏమో! ఓవరాల్‌గా ఈవెంట్ అయితే సూపర్ సక్సెస్ అయింది. అండ్ యాజ్ యూజువల్‌గా ఎన్టీఆర్ అన్న తన స్పీచ్‌తో ఎరగదీశాడు. ఇంకా కంపారిజన్‌లోకెళ్తే 'వార్ 2'కి ఫ్రాంచైజ్ రూపంలో బాలీవుడ్‌లో ఒక అడ్వాంటేజ్ ఉందనే జెప్పాలి. కాకపోతే బజ్ లేదు. ఎందుకంటే ఇంకా ఫుల్ స్టోన్ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల. ఏమైనా అంటే ట్విట్టర్‌లో హృతిక్ అకౌంట్ నుంచి ఒక 2 ట్వీట్లు, ఇక్కడ ఎన్టీఆర్ నుంచి 2 ట్వీట్‌లేస్తారు గట్టిగా చెప్పాలంటే. నిన్న జరిగిన ఈవెంట్‌లో ఎన్టీఆర్ అన్న 2 కాలర్స్ ఎగరేసి మరీ జెప్పాడు, మీరు హ్యాపీగా మూవీ చూడొచ్చని. అప్పటి నుంచి మూవీ మీద ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్‌కి కొంచెం హైప్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. లేకపోతే నో బజ్, నో ప్రాపర్ బుకింగ్స్ గూడా. నన్నడిగితే ఎన్టీఆర్ అండ్ హృతిక్‌తో ఒక ప్రెస్ మీట్ అండ్ ఇంటర్వ్యూస్ ఇప్పిస్తే బుకింగ్స్‌లో కూలీని ఈజీగా ఓవర్‌టేక్ జేయొచ్చు. కానీ వీళ్ళిక్కడ ఇంటర్వ్యూస్ గూడా కండక్ట్ జేయట్లేదు. మరి ఎందుకో ఏంటో మూవీ టీమ్‌కే తెలియాలి. ఓవరాల్‌గా యాస్ ఆఫ్ నౌ 'వార్ 2'లో చాలా కంటెంట్ ఉందని అన్నారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప ఎక్కడ హైప్ ఎక్కించే కంటెంట్ గాని, ఈవెంట్స్ ఆర్ ఇంటర్వ్యూస్ గాని 'వార్ 2' టీమ్ ఎక్కడ మూవీని ప్రమోట్ చేయట్లేదు. మరి ఇలా అయితే కూలీని బీట్ చేయడం ఒక లెక్కలో చూస్తే కష్టమనే చెప్పాలి. 14థ్ ఆగస్ట్ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ వస్తే బాలీవుడ్‌లో కలెక్షన్స్ కుమ్మేయొచ్చు గానీ, వేరే స్టేట్స్ లైక్ కేరళ, తమిళనాడు ఇలాంటి ఇండస్ట్రీస్‌లో కూడా 'వార్ 2' వర్కౌట్ అవ్వాలంటే ప్రీ మూవీ మార్కెటింగ్ ఉండాలి. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ 'కూలీ' లాంటి ఒక బిగ్గెస్ట్ మూవీతో తలపడుతుందంటే 'వార్ 2'కి మార్కెటింగ్ చాలా ముఖ్యం. ప్రెజెంట్ అయితే రిలీజ్ చేసిన ట్రైలర్ అండ్ కొన్ని 'వార్ 2' క్లిప్స్ కి మూవీ లవర్స్ అండ్ ఆడియన్స్ నుంచి న్యూట్రల్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఏమైనా 'వార్ 2' నుంచి గట్టిగా యూజ్ చేశారంటే అది కేఆర్ అద్వానీ బికినీ షాట్స్ తెగ యూజ్ చేశారు. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ నుంచి ట్రైలర్ లో అండ్ ఇన్ఫాక్ట్ బీటీఎస్ వీడియోస్ లో కూడా తన బికినీ సీన్స్ నే వాడారంటే అర్థం చేసుకోండి. ఆడియన్స్ పల్స్ ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో 'వార్ 2' టీమ్. వాళ్ళు ప్రెజెంట్ అయితే మాకు అందిన ఇన్ఫో ప్రకారం 'వార్ 2'లో ఈ బికినీ సీన్స్ ని సెన్సార్ వల్ల రిమూవ్ చేశారని టాక్. మరి నిజంగా రిమూవ్ చేశారో లేదో సినిమా చూసేంత వరకు తెలియదు. ప్రెజెంట్ అయితే 'వార్ 2'కి బజ్ లేదని చెప్పను గానీ, వాళ్ళు పెట్టిన బడ్జెట్‌కి సేఫ్ రిటర్న్స్ రావాలంటే ఈ ప్రమోషనల్ బజ్ అస్సలు సరిపోదు. మరి ఈ 2 డేస్‌లో ఇంకా ఏమైనా కంటెంట్ జనరేట్ చేస్తారా? లేదా అనేది చూడాలి. ఇప్పుడు 'కూలీ' విషయానికొస్తే 1 ఇయర్ బ్యాకే వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశారు మామ. అంటే 1 ఇయర్ బ్యాక్ మూవీ స్టార్ట్ చేస్తున్నామనే అనౌన్స్‌మెంట్ వీడియోతో స్టార్ట్ చేసి, తర్వాత నెమ్మదిగా మూవీ ఇంకా 3 మంత్స్ టైమ్ ఉందనగా ఒక కిర్రాక్ వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. అదే 100 డేస్ టు గో ఫర్ కూలీ అనే వీడియో ప్రోమో. ఏముందిరా అనేలోపు మళ్ళీ బెటరా చూద్దామనే రేంజ్‌లో ఇంటెలిజెంట్ ప్రోమో కట్‌తో స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా నెమ్మదిగా మూవీలో టైమ్ టు టైమ్ క్యారెక్టర్ పోస్ట్ అని రివీల్ చేయడం, తర్వాత రిలీజ్ చేసిన 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అవ్వడం, చాట్ బస్టర్స్ అవ్వడం. అండ్ ఇది ఇలా ప్రమోషన్స్ చేస్తూ ఒక పక్క డైరెక్టర్ లోకేష్ గారు ఇంటర్వ్యూస్ ఇస్తూ మూవీని వేరే లెవెల్‌లో ప్రమోట్ చేశారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తా. అదేంటంటే లోకేష్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది చిన్న చితక ప్రమోటర్స్‌కి గాదు. ప్రమోటర్స్ వైడ్ రేంజ్‌లో పాపులారిటీ ఉన్న అనుపమ చోప్రాతో స్టార్ట్ చేసి, తర్వాత భరద్వాజ్ రఘునాథన్ గారితో స్టార్ ఇంటర్వ్యూస్ ఇచ్చి, చాలా మటుకు సోషల్ మీడియాలో కూలీ గురించి మాట్లాడే రేంజ్‌లో కంటెంట్‌ని వదిలారు. ఇంకా సాంగ్స్ విషయానికొస్తే 'వార్ 2' మూవీ ఇక్కడే క్లియర్‌గా కూలీ కంటే వెనకబడింది. 'వార్ 2' ఒక రెగ్యులర్ స్పై డ్రామాలా ట్రైలర్‌తో వస్తే, కూలీ మూవీ ట్రైలర్ కట్ అండ్ సాంగ్స్ మాత్రం వేరే లెవెల్. అనిరుద్ ఇచ్చిన సాంగ్స్‌కి తమిళ్ అండ్ తెలుగులో క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. అండ్ కూలీ ట్రైలర్ మీద ఫ్యాన్ థియరీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో క్లియర్‌గా ట్రైలర్ అండ్ సాంగ్స్ విషయంలో మాత్రం 'వార్ 2' కంటే కూలీది అప్పర్ హ్యాండ్ అనే చెప్పాలి. బుక్ మై షోలో కూడా కూలీ మూవీ టికెట్స్ ఎక్కడ రిలీజ్ చేస్తే అక్కడ హాట్ కేక్స్ లా సేల్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న కేరళలో ఆఫ్లైన్ టికెట్స్ కోసం తోపులాట కూడా జరిగిందని సోషల్ మీడియాలో వీడియోస్ కూడా చూసే ఉంటారు. ఓవర్సీస్ విషయంలో కూడా కూలీ మూవీ 'వార్ 2'ని ఈజీగా డామినేట్ చేస్తుంది. ఓవర్సీస్‌లో ఆల్రెడీ కూలీ మూవీకి 50 క్రోర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ విత్ 56,000 టికెట్ సేల్స్ జరిగాయంటే ఏ రేంజ్‌లో కూలీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ఆలోచించండి. నాకు తెలిసి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఫర్ డే 1 కౌంట్ చూస్తే కూలీ ఈజీగా 100 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ యునానిమస్ పాజిటివ్ డగ్ గాని వస్తే ఫస్ట్ 1000 క్రోర్స్ తమిళ్ మూవీ కూడా కూలీనే అవుతుంది. సో ఫైనల్‌గా అండ్ ఓవరాల్‌గా చూస్తే కూలీ బుకింగ్స్‌లో గాని, క్రేజ్‌లో గాని 'వార్ 2'ని చాలా బీట్ చేస్తుందనే చెప్పాలి. మరి రిలీజ్ తర్వాత ఎవరెవరిని బీట్ చేస్తారో కూడా చూడాలి. మరి ఈ టాపిక్ మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో ఇక్కడి దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఆగస్ట్ 14 మీరు ఫస్ట్ ఏ మూవీకి వెళ్తారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఏ మూవీని బీట్ చేస్తుందో కూడా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.
మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.